హైదరాబాద్ మక్కా మసీదు వద్ద తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించేందుకు వీలుగా ఈ క్యాంపును ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. హైడ్రేషన్ బారిన పడితే వెంటనే మెడికల్ క్యాంపులో సంప్రదించాలని అంటున్న డాక్టర్ శృతితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మక్కా మసీద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు రంజాన్ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు డాక్టర్ శృతి గారు ఉన్నారు, అలాంగ్ విత్ హర్ టీమ్. సో వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పేసి. నమస్తే మేడం. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారండి గవర్నమెంట్ తరఫు నుంచి? ఇప్పుడు మన దగ్గర నిన్న అండ్ ఇవాళ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. నిన్న వచ్చేసి లాస్ట్ ఫ్రైడే కాబట్టి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవుతాయని చెప్పేసి ఎటువంటి క్యాజువాలిటీస్ అవ్వకుండా ఉండడానికని త్రూ అవుట్ ద హైదరాబాద్ మెయిన్ ఇంపార్టెంట్ మాస్క్స్ అన్నిటికీ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేశారు. జస్ట్ ఇన్ కేస్ ఏమైనా క్యాజువాలిటీస్ అయితే మేము రెడీగా ఉండడానికి, టీమ్ రెడీగా ఉండడానికి కోసం అని చెప్పేసి. ఇక్కడ మక్కా మసీద్ వచ్చేసి యూపీహెచ్సి చార్మినార్ అండర్లో వస్తుంది. సో మేము ఆల్మోస్ట్ 13 years నుంచి అయితే ఇక్కడ ఉంటున్నాము. ఈ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేస్తూనే ఉన్నాము. నిన్న ఇవాళ అయితే మొత్తం మాస్క్ టైమింగ్స్ అయ్యేంత వరకు, నమాజ్ అయ్యేంత వరకు కూడా అవుతున్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము. థ్యాంక్ఫుల్లీ ఇప్పటివరకు అయితే ఏమీ అవ్వలేదు. ఎటువంటి క్యాజువల్సీ మనం అవితే మేము ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మేము రిఫర్ చేయడానికి హైయర్ సెంటర్స్కి పంపించడానికి కూడా మేము మొత్తం టీమ్ రెడీగా ఉండడానికి కోసం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. అంటే మేడం, ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు ఎండ కూడా బాగా ఉంది విపరీతంగా, బయట ఎవరైనా డిహైడ్రేట్ అవుతారు అండ్ లైక్ ఫీవర్ లైక్ అట్లాంటి ఏమైనా వేటికి సంబంధించి ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర? మెయిన్లీ అయితే పెద్ద వాటికి అయితే ఇక్కడ ఉండదు. ఇదైతే జస్ట్ మెడికల్ క్యాంప్ కాబట్టి పెద్దవి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇక్కడ. సో మోస్ట్లీ వీళ్ళందరూ ఫాస్ట్ ఉంటారు, నిన్న కూడా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి ఓఆర్ఎస్ ఏమైనా అవసరం అయితే ఎలక్ట్రోలైట్ డిహైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. అప్పటికప్పుడు మేము వాళ్ళని రివైవ్ చేయడానికి అని చెప్పేసి ఎమర్జెన్సీ మెడిసిన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఏమైనా అవసరం అయితే మాత్రం మా టీంతో పాటు వెంటనే రెస్పాండ్ అయ్యి అంబులెన్సెస్ ఏమైనా అవసరం అయితే తీసుకెళ్తాం పెద్ద హాస్పిటల్స్కి. ఇంతవరకు ఎవరైనా వచ్చారా? అయితే ఎవరు రాలేదు, ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. అంత ఎమర్జెన్సీగా అయితే ఏమీ అవసరం పడలేదు. ఇప్పటికైతే నార్మల్గా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్సే ఇచ్చాము. సో వాళ్ళు డిహైడ్రేషన్స్తో ఉన్న వాళ్ళు ఒకరు వచ్చారు. నార్మల్గా ఏంటంటే సింథమాటిక్ ట్రీట్మెంట్సే ఇచ్చాము ఇప్పటివరకు అయితే. ఇప్పుడు అంత క్రానిక్ అయితే ఏమీ జరగలేదు. ప్రజెంట్ నిన్న ఈ రోజు అయితే అంత క్రానిక్గా ఏం జరగలేదు. సో మేము ఇంకా అంత హైయర్ సెంటర్స్కి రిఫర్ చేయాల్సిన కూడా ఏమీ లేదు. సో ఇక్కడ ఉన్న ప్రజెంట్ మెడిసిన్స్ తోటి మేము సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చాము. వాళ్ళకి అక్కడికి స్టేబుల్ అయ్యారు పేషెంట్స్. ఇది ఇక్కడ మనం చూడవచ్చు, ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ అయితే ఇక్కడ ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా 1 month వరకు కూడా వాళ్ళు ఉపవాస దీక్షలు అయితే చేశారు. సో చాలా మంది ఈ ఎండలకు కూడా డిహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనే ముందు జాగ్రత్తతో పాటు కొన్ని మెడిసిన్స్ ఏదైతే ప్రైమరీగా చేయించడానికి అయితే కొన్ని టాబ్లెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఓఆర్ఎస్ కానీ అయితే కొన్ని అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్. మక్కా